గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి యొక్క శ్లోకాలను విపుల భావముతో రాసిన వారికి, వ్యాఖ్యానకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములను నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 82వ శ్లోకం యొక్క విపుల భావమును అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కుంజరరేడు సుండములకు మరిహేమపు అరిటి బోధనన్ నీ జత జానువుల్ ఎడరును ఒసగెన్ తమ సంభునిన్ సదా పూజలలోన మొక్కుతరి నీ ముడుముల్ కఠినంబువయ్యి ఆ కుంజర జంట కుంభముల కోటమి చేసెనుగాదే అమ్మటన్. మా జననీ నువ్వే దయతో ముంచవే నీకు ప్రియం బహుమమ్ములన్. సౌందర్యలహరిలోని 82వ శ్లోకం యొక్క తెలుగు అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలించాము. అంతేకాకుండా అందరము అమ్మవారి భక్తులమే కాబట్టి, అమ్మవారికి మనందరము ఎంతో ప్రియంగానే అనిపిస్తాము కాబట్టి, ప్రియమైన వాళ్ళము కాబట్టి, మనందరినీ కూడా అమ్మవారు దయ అనేటువంటి ఒక కొరణలో మనల్ని ముంచి తేల్చమని ఒక ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. సౌందర్యలహరిలోని 82వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. కరీంద్రాణాం సుండాన్ కనక కదలీ కాండపటలీ మువాభ్యాం ఉరుభ్యాం ఉభయమపి నిజిత్య భవతి సువృతాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరికుంభద్వయమసి. శంకరుడు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క ముడుకులను, అమ్మవారి యొక్క తొడలను వర్ణించును ఈ శ్లోక రచన చేశారు. సాధారణంగా స్త్రీల యొక్క తొడలను అరటి బోధలతోనూ ఏనుగు తొండములతోనూ పోల్చడము అనేటువంటిది కవులందరికీ ఉండేటువంటి అలవాటు, అదే పరిపాటిగా సాగుతూ ఉండేది. ఆ విధంగానే శంకరులు కూడా అమ్మవారి యొక్క తొడలను ఏనుగు తొండముతోనూ అరటి బోధలతోనూ సారూప్యముగా చెప్పడానికి ప్రయత్నం చేసే సమయంలో ఆ రెండు కూడా అమ్మవారి తొడలకు సారూప్యముగా సరిపోవు కదా అనేటువంటి భావంకి వచ్చారు. ఎందుకు సారూప్యముగా సరిపోవు అనే విషయాన్ని తెలియజేస్తూ ఏనుగు యొక్క తొండము
చాలా కఠినముగా, దాని చర్మము ఎంతో గట్టిగాను పొలుసులుగాను ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా ఏనుగు తొండము ఎప్పుడూ స్థిరముగా ఉండదు. ఈ విధముగా తొండము ఉన్నది అంటే అది ఎప్పుడు ఇలాగ ముందుకి ఇలాగ కదులుతూనే ఉంటూ ఉంటుంది. అంటే ఏనుగు తొండము అస్థిరత్వం కలిగినది. కానీ అమ్మవారి తొడలు స్థిరముగా ఉంటాయి, ఎంతో కూడా సున్నితముగా ఉంటాయి. కాబట్టి ఏనుగు యొక్క తొండముతో అమ్మవారి తొడలను సారూప్యము చెప్పడము అనేటువంటిది సాధ్యము కాదు అని నిర్ణయానికి వచ్చారు. అలాగే అందరూ చెప్పే విధముగా అరటి బోధలతో సారూప్యము చెబుదాము అనేటువంటిది శంకర భగవత్పాదుడికి కాస్త ఇబ్బంది అనిపించి ఆ అరటి బోధలని కనక కదలి కాండపటలి అని తెలియజేసుకున్నారు. బంగారముతో చేసినటువంటి అరటి బోధలు అన్నారు, లేక బంగారపు వర్ణము కలిగినటువంటి అరటి బోధలుగా కూడా చెప్పుకోవచ్చు. ఆ విధముగా సారూప్యము చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా ఆయనకి సంతృప్తినివ్వలేదు. ఎందుకు అంటే అరటి బోధలు ఒక ఏక కాండతో నిర్మితమై ఉండదు. అవి కొన్ని దొప్పల సముదాయంగా ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా అరటి బోధలు కింద నుండి మీదకి ఏకాండిగా ఒక నున్నగా పొడవుగా ఒక స్తంభములాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ లేకపోతే కిందని లావుగా ఉండి మీదకి వెళ్ళేసరికి సన్నగా అవ్వడానికి కూడా కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి. తొడలు అనేటువంటి మీదని లావుగా ఉండి కిందకి వచ్చేసరికి సన్నగా ఉండే విధంగా ఆకృతి కలిగి ఉంటాయి. అందుకనిసని తొడలను ఈ ఏనుగు ఈ అరటి బోధలతో కూడా మనము సారూప్యముగా చెప్పడానికి వీలు కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు శంకర భగవత్పాదులు. ఇంకా కాస్త కిందకి వచ్చి ముడుకుల గురించి ప్రస్తావిస్తూ అమ్మవారి శరీరం అంతా కూడా ఎంతో నునుపుగా చక్కగా లాలిత్యంగా ఉంటుంది, కానీ ముడుకులు మాత్రం ఎంతో కఠినంగా ఉంటాయి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. దానికి కారణం చెప్తూ అమ్మవారు తన భర్త అయినటువంటి పరమశివుణ్ణి నిత్యము ఆరాధిస్తూ పూజలు చేస్తూ ఉన్న సమయంలో ఆయన పాదానికి మొక్కుతూ ఉంటుంది. కాబట్టి ఆమె యొక్క ముడుకులు కఠినముగా తయారయ్యాయి అని చెప్పారు. ఎంత కఠినంగా తయారయ్యాయి అంటే ఐరావతం యొక్క కుంభస్థలములను కూడా ఓడించేటువంటి కఠినముగా ఉన్నాయమ్మా అని తెలియజేసుకున్నారు. ఇక్కడ ఈ శ్లోకము యొక్క భావాన్ని తెలియజేసుకుంటూ రెండు విషయాలను కానీ మనము అర్థం చేసుకోకపోతే ఈ శంకర భగవత్పాదుల యొక్క మనస్సును మనము నిజంగా ఆవిష్కరించలేకపోతాం. మొదటిది, ఎవరైనా స్త్రీ యొక్క తొడలను చూడడము అనేటువంటిది భర్తకి కానీ ఎంతో శైశవ స్థితిలో ఉన్నటువంటి బిడ్డకి కానీ సాధ్యం అవుతుంది, కానీ ఇతరులకు సాధ్యం కాదు అని. శంకరుడు అమ్మవారి యొక్క పుత్రుడుగానే భావిస్తారు. కాబట్టి అమ్మవారి పుత్రుడైనటువంటి గణపతి, స్కందుడు ఇద్దరు కూడా నిత్యము మనము చిన్నపిల్లలుగానే శైశవ స్థితిలో ఉన్నట్టుగాను చిన్నపిల్లలుగాను మనము భావిస్తూ ఉంటాము. కాబట్టి ఈ శంకర భగవత్పాదులు కూడా ఆ విధముగానే ఊహించుకుంటూ ఈ యొక్క శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించుకోవాలి. ఈ శ్లోకంలో అమ్మవారిని విధిజ్ఞి అంటూ సంబోధించారు. ఇది శంకర భగవత్పాదులకి అలవాటైన కార్యక్రమమే. ఈ ఆ శ్లోకము యొక్క భావానికి తగిన విధంగా అమ్మవారిని ఆ శ్లోకాలలో సంబోధించడము అనేటువంటిది మనం గతంలో కూడా చాలాసార్లు చూస్తూనే వచ్చాం. విధిజ్ఞే అంటే వేద విదితమైనటువంటి విధముగా ప్రవర్తించుదానా. వేదములు చెప్పిన విధముగా ప్రవర్తించడము అంటే వేదములు ఘోషిస్తూ విధముగా అందరికీ అభిమానించండి, ముఖ్యముగా స్త్రీలు తమ భర్తని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నదే. ఆవిడ తన భర్త అయిన పరమశివుణ్ణి నిత్యము ఆరాధిస్తూ ఉంటుంది, పూజ చేస్తూ ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మనము గ్రహించగలగాలి. అమ్మవారి పాతివ్రత్యాన్ని తెలియజేస్తూ ఉండేటువంటి ఈ శ్లోకము గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది. ఇలాగే గత శ్లోకాలలో కూడా మనము అమ్మవారు సభలో ఉండగా
పరమశివుడు వస్తున్నాడని తెలియగానే ఆ సభలో బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన వారు ఉన్నప్పటికీ ఆమె తన భర్త అయినటువంటి శివుడికి ఆదర సత్కారములు చెయ్యాలి అనేటువంటి విషయంగా తెలుసుకుంటూ ఆవిడ అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళింది అన్న విషయాన్ని కూడా మనం గత శ్లోకాలలో తెలుసుకునే ఉన్నాం. ఈ శ్లోకంలో కూడా శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క పాతివ్రత్యాన్ని తెలియజేస్తూ ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించాలి. లలితా సహస్రనామాలలోని కామేశ జ్ఞాత మాతువోరు ద్వయాన్విత అనుకుంటూ మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత అనేటువంటి ఆ 2 నామాలను మనము ఈ శ్లోక భావానికి అన్వయించుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్న విధంగా కవుల్లో చాలామంది స్త్రీల యొక్క తొడలను ఏనుగు తొండములతోనూ లేక అరటి బోధలతోనూ సారూప్యంగా తెలియజేసుకున్నారు కదా. అలాగే తన ఉమాసహస్రంలో గణపతి ముని కూడా మద్గజేంద్ర నాసిక మనోజ్ఞ శక్తి శోభిని అంటూ తెలియజేసుకున్నారు. ఎంతో బలమైనటువంటి ఏనుగు యొక్క తొండము వలె అమ్మవారి యొక్క తొడలు ఉన్నాయి అని ఆయన తన ఉమాసహస్రంలో తెలియజేశారు. ఈ శ్లోకముకి యంత్రముగా 6 త్రిశూలములతో కూడినటువంటి షట్కోణమును నిర్మించుకొని అందులో లిఖింపజేసుకొని ఆ యంత్రమును రాగి రేకిపైన కానీ బంగారు రేకిపైన కానీ లిఖింపజేసుకొని ఆ యంత్రమును 40 రోజులు ప్రతిదినము పూజిస్తూ ప్రతిదినము ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణ చేస్తూ ప్రతిదినము టెంకాయ, తేనె, అరటి పండులలో ఏదో 2 వీటిని నైవేద్యముగా సమర్పించుకున్న వారికి నీటి మీద నడిచే సామర్థ్యము వస్తుంది అనేటువంటి విధంగా గ్రంథాలు తెలియజేసుకున్నాయి. 82వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.